యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ రిలేషన్ కి షేర్ చేయండి. ఈరోజు అయితే మేము బిర్యానీ స్టైల్గా చేసుకుంటాం. చికెన్ ఫ్రై, చిల్లీ చికెను. అలాగే ఈరోజు వర్షం పడడం వల్ల మేము వేడిగా బిర్యానీ చేసి తింటామని బయటకు అయితే వచ్చాము. వీళ్ళు మా కుర్రోలు. ఇప్పుడే మేము పసుపు తోట నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇది మా పసుపు తోట. అక్కడ లోపల మా షెడ్ చిన్నది ఉంది, పడిపోయి ఉంది. అక్కడికి వెళ్ళి మేము ఇప్పుడు బిర్యానీ పసుపు తోట అన్నమాట. పసుపు తోట లోపల దగ్గరికి అయితే వచ్చేసాం, వెళ్తున్నాం. పిల్లలందరూ కర్రలు పట్టుకున్నారు. మా మాస్టర్ టమాటా, పచ్చిమిర్చి అలాంటివి పట్టుకున్నారు. ఇలాగ వచ్చండి ముందుకి. దగ్గరికి వచ్చేస్తాం. ఇదే కొంచెం ముందుకెళ్తే పడిపోయి కనిపిస్తుంది కదా, ఇదే మా పాక. ఇంతకు ముందు అయితే కట్టే మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు. ఇప్పుడు లేక అది పడిపోయి ఓ పక్క పడిపోయింది వర్షానికి. ఇప్పుడైతే వర్షం చినుకులు పడుతున్నాయి, అయినా కానీ బిర్యానీ చేసి తిందామని మేము వచ్చాము. నేను టమాటా, మిర్చి ఇవన్నీ పట్టుకున్నాను. మాస్టర్ రైస్ టమాటా ఇవి పట్టుకున్నారు. మా చిన్నోడేమో గిన్నె. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు పెద్ద దొక్క అయితే వేస్తున్నాను కర్రలు పెట్టడానికి. రై కర్రలు మేము రెడీ చేస్తున్నాం. మా వాడు కర్రలు విరుస్తున్నాడు. ఆ చిన్నోడు వీళ్ళందరూ కలిసి కర్రలు కష్టపడిపోతున్నారు. తడిసిపో ఉండడం వల్ల మంట బేగ వెలగట్లేదు. వెలగకపోతే కొంచెం బెటర్, గట్టిగా మంట వచ్చేసింది. మా వాడు భయపడిపోయాడు. ఈ వెనకాల నిల్చున్న మా ఫోటోడు. ఓకే, మంట అయితే రెడీ అయిపోయింది. అలాగే ప్లేట్లు కూడా కడిగేస్తున్నారు ఉల్లిపాయలు వేయడానికి మాస్టరు. చాలా దూరం ముందు వచ్చాము. అక్కడ పక్కన కిరాణా కదా టమాటాలు కత్తెలు కడుగుతున్నాడు, ఉల్లిపాయలు ఒలుస్తున్నాను. మాస్టర్ ఏమో పచ్చిమిర్చి కడుగుతున్నారు, కాడలు తీస్తున్నారు, ఉల్లిపాయలు తొక్కలు తీస్తున్నారు. బిర్యానీకి తలకోటి కోసేస్తే అయిపోద్ది బిర్యానీ. కిరణ్ అయితే పచ్చిమిర్చి చీరుతున్నాడు. మేము పక్కన మంట పెడుతున్నాం. మాస్టర్ కిరణ్ ఉల్లిపాయలు కోసి మంచి నీటికి కడగాలి. కోసి తొక్క తీసినవి కడిగేసి మా పిల్లలు అయితే కడిగేస్తున్నారు. గబగబా టమాటా కూడా ఎర్రగా ఉన్నాయి. టమాటా కూడా కడిగేస్తున్నాం. కడగడం అయిపోయిన వెంటనే కొయ్యడం మొదలు పెడతాం. మా చిన్నోడు పెద్ద గిన్నె పొయ్యి మీద పెడుతున్నాడు. ఓకే, టమాటా కోయడానికి, పచ్చిమిర్చి కోయడానికి రెడీ అయిపోయాను. నేనైతే కోస్తున్నాను. మా వాళ్ళకి ఎవరికి రాదు కదా, నేను కోస్తుంటే చూస్తూ ఉన్నారు. మంట కూడా రెడీ అయిపోయింది. టమాటాలు, ఉల్లిపాయలు రెండు కలిపి కోస్తున్నాం. ఈరోజు స్పెషల్గా బిర్యానీ చేసి అందరు కలిసి కూర్చొని మంచి వాతావరణంలో, మంచి లొకేషన్లో కూర్చొని తిందామని అందరూ ప్రిపేర్ చేసుకొని అందరూ వచ్చాం. తలకు కర్ర టమాటాలు పట్టేసి. అలాగే ఈరోజు ఆదివారం కదా, పిల్లలందరూ ఉన్నారు. ఆదివారం కాబట్టి పిల్లలందరూ ఉన్నారు. పిల్లలు ఉండటం వల్ల మేము అందరు కలిసి వచ్చాము. రెండ్రా బిర్యానీ చేద్దామంటే అందరూ వస్తారు. ఉల్లిపాయలు అయితే కోస్తున్నాము. ఉల్లిపాయలు అయిపోయిన గిన్నె బిర్యానీ ఎక్కించడానికి రెడీ అయిపోతున్నాడు. రెడీ అయిపోతుంది ఎవరో సరసర కడిగి చేస్తాను బిర్యానీ అనేది. మేము చాపలు చేసే బిర్యానీ అన్నమాట. ఓకే, కడగడం అయితే అయిపోయింది. గిన్నె పొయ్యి పెట్టేసి వెంటనే కొంచెం ఇది అయిన తర్వాత మాస్టర్ అయితే ఆయిల్ ప్యాకెట్ ఇచ్చాడు. ఇలా కొయ్యాలని చెప్పేసి చెప్తున్నాడు మాస్టర్కి. కింద నుంచి మంట గట్టిగానే వెలుగుతుంది. మీరు కూడా ఎక్కువ వేసుకోకండి. మేము 5 కేజీలు బిర్యానీ చేసుకుంటాం. 10 మంది దాకా తినవచ్చు కదా. కోసిన టమాటా, ఉల్లిపాయలు రెండు కలిపి ఆయిల్ వేడెక్కిన వేయాలన్నమాట. దానికి తీసుకెళ్తున్నాను. ఓకే, వేడిగా వచ్చేసింది కాబట్టి ఆయిల్ వేసేస్తున్నాను. మాస్టర్కి దూరంగా నేను చెప్తున్నాను, పిల్లలు కొంచెం దూరం అని చెప్పేసి. ఓకే, బాగా వేడిగా ఉంది, సౌండ్ వస్తుంది. చెప్తున్నాడు పట్టుకొని ఉన్నారు. వేసి అలా కొంచెం ఎలా కలగాలనేటప్పుడు ఒక మంచి ఐడియా వస్తుంది. అది బిర్యానీ మసాలా.
బిర్యానీ ఇదైతే మన బిర్యానీ మసాలా కొంచెం తీసుకొచ్చాము చేసుకుంటాం కదా అని ఇది బిర్యానీ మసాలా అండి. మనం ఇందులో వేయాలి, బాగా కలపాలి. మనం కలపడానికి గట్లేదు. షాప్ నుంచి తెచ్చాం, బయట ప్రిపేర్ చేసుకుంటున్నాం గిన్నెలు కూడా. మాస్టర్ కట్టలేక ఇదనమాట. అదిగో ఓకే మసాలా వేస్తాం. ప్లేట్ వేసి కలిపేస్తున్నాడు. ఏం చేస్తాం మరి, గట్లేకపోతే ప్లేట్ బాగా మరిగిన తర్వాత బాగా కలపాల నుంచి వచ్చే బాగానే ఉంది, బాగానే కలిపి ఉపయోగించుకోవాలి. మామిడికి అప్పుడప్పుడు కిరణ్ కూడా చెప్తుండాలి, అంటే చెట్లకు రాత్రి పుట్టలకి బాబు తినేద్దాం చూస్తున్నారు పిల్లలంతా. ఖాళీ ఉన్నారు. బిట్టు బాయ్ అని మనం బిట్టు బిర్యానీ చేస్తున్నారంటే పిల్లలకి చాలా ఇష్టం, అందరికి ఇష్టం. పిల్లలకి ఇస్తున్నాం. బాగా వేగిన తర్వాత ఇది మేము అల్లం పేస్ట్ తెచ్చుకున్నాం మాస్టర్ గారు. అల్లం పేస్ట్ దానికి తగ్గట్టు మనం వేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మన ఉల్లిపాయలు వేగినాయి కాబట్టి సపోర్ట్ చేయండి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఓకే మాస్టర్ గారు, ఉల్లిపాయలు ఉడికిపోయినాయి. టమాటా మసాలా, ఇప్పుడు ధనియాల పొడి, లైట్ ధనియాల పొడి వేసుకోవాలి, మసాలా ఇవన్నీ కూడా వేసుకోవాలి. అవి ఉడికిన తర్వాత పెరుగు మాత్రం ఖచ్చితంగా కొంచెం వేసుకోవాలి. మేము హాఫ్ లీటర్ వచ్చాము, హాఫ్ లీటర్ వేసేస్తాం. చేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల కొంత చూస్తున్నారు బిర్యానీ అయిపోయింది. అలాగే కలుపుతున్నాం, కలిపి కొంచెం బాగా ఇదైపోయింది. అయిన వాటర్ వేసేయాలి. మేము 5 కేజీలకి కావాల్సినంత వాటర్ వేసుకున్నాం. మీరు కూడా వేసుకోండి, కావాల్సినంత వాటర్ వేసుకోండి. కొత్తిమీర ఇప్పుడు తీసుకొచ్చాం, కొంచెం తీసుకున్నట్టు ఉంది, కడుగుతున్నాము. కడగాలి, కడిగి కోసి వేసేస్తున్నాం అనమాట. వేసిన తర్వాత మనం ఏంటి ఎసరు వచ్చిన వెంటనే రైస్ మన మరగబెట్టిన తడిపెట్టిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని అయితే వేయాలి. ఆ రైస్ ఎలాగైనా బాస్మతి రైస్ కాబట్టి మనం 1 గంట అరగంట నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బాగుంటుంది. మొదటి జిబ్బి లేక చేతులు వాడుతున్నాం, చేతులతో అలాగే వేసేస్తున్నాం, మరీ వేసేస్తాం. అలాగ వేసేస్తున్నాం. వేసి కొంచెం చాలకపోతే సాల్ట్ ఇవన్నీ చూసుకోవాలి, ఎందుకంటే తర్వాత చూసి వేసేదే ఉండదు. తర్వాత గడ్డికి పంపించాం, చిన్న గడ్డి అయితే తెచ్చారు. షాపులో అయితే అని ఉంటాయి, ఇక్కడ ఏం లేవు. ఓకే, మిల్లీ మేకర్ కూడా వేస్తాం. స్పెషల్గా మిల్లీ మేకర్ కొంచెం ఎక్కువ వేసేయండి తిందామన్నారు పిల్లలు. సరే అని చెప్పేసి అయిపోయింది. అయిపోయిన కింద మంట వేసేసి మంట తీసేసి పైన నిప్పులు వేయాలి. నిప్పులు వేసిన వెంటనే మొత్తం సర్దేసి ఆ కిందనైతే కొంచెం పెట్టాలి. రాయిలు కొంచెం పెట్టుకోవాలి, 2, 3 అంటే ఒకటి పెట్టినా సరిపోద్ది, కొంచెం బరువు ఉన్నది. ఓకే, ఇప్పుడు ఆకులు అయితే లేవన్నాడు మాకు. వెళ్తున్నాం, ప్లేట్ చందేని వెళ్తున్నాము. వచ్చాము, ఇది కూడా ఆ తోట ఆకులు బాగున్నాయి. ఆకుల్లో తిని చాలా రోజులైంది. పూర్వం అయితే ఆకుల్లోనే ఎక్కువ తినేవాళ్ళు. ఏదో ఆకులు అయితే ఇప్పుడు మేము మన స్పాట్ లో ఆకులు తెంపేసి వచ్చేస్తున్నాం. ఆకులకి అయితే విలవిల్లాడిపోతున్నారు. చుట్టుపక్కల కూర్చొని బిర్యానీ ఎప్పుడైతే తీస్తారు మాస్టర్ అయితే చిన్న పోటోడు దాడుతున్నాడు. కత్తి పక్కన నరిగి పెట్టాలి. సంజయ్ గాడికి ఆకులు పక్కన పెట్టరా, ఆకులు పెట్టరా అంటే పట్టుకునే ఉన్నాడు. ఓకే, బిర్యానీ అయిపోయినట్టే. అరే గొడ్డ అయితే గొడ్డల్లో వెయిట్ చేస్తాం. అరటి ఆకుని మడత పెట్టి వాడుతున్నాం. మరి ఏదో ఇలాగ మడత పెట్టి వాడాలి, ఆకులు లేకపోతే గుడ్లు లేకపోతే. ఓకే, రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. వేడి మస్తు కనిపిస్తుంది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి బిర్యానీ తినాలనుకుంటే మాకు కామెంట్ చేయండి. ఏ ఆదివారం ఎక్కడ పెడుతున్నాం మీకు చెప్తాం, అక్కడ వచ్చి. ఓకే, చిల్లీ చికెన్ కూడా రెడీ చేస్తున్నాం. బిర్యానీతో పాటు పిల్లలకి ఇవ్వడానికి అయిపోయింది. చేస్తాం. థమ్స్అప్ బాటిల్ ఒకటే తెచ్చాం. వాళ్ళు ఎక్కువ తాగరు పిల్లలు, కొంచెం. మా పొట్టోడు వచ్చేస్తున్నాడు.
వీడు కూడా ఎప్పుడు పెడతాడు రా బాబు, నాకు పెట్టట్లేదు, వీళ్ళందరికీ పెట్టాడని చూపేసి వెనకాల తిరిగి చూస్తున్నాడు. వెనకాల తిరిగి చూస్తున్నాడు. మీకు వేసేస్తాంటారు అంటున్నాడు. అది కూర్చోమని కూర్చోబెట్టాను నేను. కూర్చోబెట్టాడు. ఆకు పెట్టిన తర్వాత కామ్ అయ్యాడు. కిరణ్ గాడికి తొందరగా బిర్యానీ పెట్టరా, వీళ్ళకి ఆకలి వేస్తుందని చెప్పేసి చెప్తే కిరణ్ గాడేమో ఇది తడుముతున్నాడు, అది తడుముతున్నాడు. అదే అలా కాదు, అందులోది ఆ ప్లేట్లో వేసుకొని అప్పుడు ఆ ప్లేట్లోది ఆ పిల్లలకి సర్దే అది అని చెప్పేసి చెప్పాను. అలాగే సర్దేస్తున్నాడు కొంచెం కొంచెం. వీళ్ళు ఆకలితో ఉన్నారు. ఇది తొందరగా సర్దుతూనే ఉంటాయి. కిరణ్ గాడు చదువుతున్నాడు. కొత్త కదా, మనలాగా ఆడించలేడు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బాస్మతి రైస్ బిర్యానీ చేసాము. రైస్ చాలా రోజులు అయింది మిల్లీ మేకర్ తో బిర్యానీ తినేసి. చిన్నప్పుడు అలాంటి వాటిల్లో తిన్నాను. ఈరోజు చేద్దామని చెప్పేసి మిల్లీ మేకర్ తో బిర్యానీ చేసాను. అది చూస్తున్నాడు మా వాడు, ఎప్పుడు ఇస్తారని. అందరికీ అయితే పంచేయరా తొందరగా అని చెప్పేసి చెప్పాను. కిరణ్ పంచుతున్నాడు. వేడిగా పంచుతున్నాడు. మా వాళ్ళు అందించేస్తున్నారు. ఆకలిస్తున్నట్టున్నారు. చికెన్ ఇచ్చేదాకా చికెన్ ఇచ్చేదాకా ఆగట్లేదు. ఆకలితో ఉన్నట్టున్నారు. కొంచెం బిర్యానీ అయితే కానీ కామ ఉండేలా లేడు. అది కొంచెం బిర్యానీ ఇచ్చిన తర్వాత చేతులు రెడీ చేసాడు. తినడానికి ఉంటారేమో, తింటారు. వీడియో మా కెమెరాతో ఇప్పుడు దాకా వీడియో తీసిందాడే. అప్పుడు నేను తీస్తాను, తర్వాత తీస్తానమాట. ఈరోజు అయితే వీడు తీశాడు. కెమెరామెన్ కొంచెం ఎక్కువ పెట్టరా నేను అంటే ఎక్కువ పెట్టరా బిర్యానీ అన్న. కిరణ్ అడిగి తొందరగా నువ్వు చికెన్ మొక్కలు వేయరా అంటే ఇంకా బిర్యానీ తరుగుతున్నాడు. గంటలు గంటలు వాళ్ళందరూ తినేసారు. అప్పుడప్పుడు మేము ప్రతి ఆదివారం శనివారం ఏదో ఖాళీగా ఉన్నా కూడా ఇలాగే మేము బిర్యానీ, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, పీస్, తందూరి ఇలాంటివి చేసుకొని 10 మంది కుర్రోళ్ళతో కలిపి తింటుంటాం అనమాట. వీళ్ళందరితో ఈసారి నుంచి మా వీడియో పాలయ్యి లోకల్లో దగ్గరలో ఉంటే మాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మేము ఏ రోజు పెడుతున్నామో, ఏ రోజు తింటున్నామో ఆ రోజు డీటెయిల్గా షార్ట్ వీడియో అయితే పెడితే అక్కడ మేము అడ్రస్ చెప్తాం. అక్కడ అంతమంది అయితే అంతమందికి మేము పెడతాం. ఎందుకంటే మా దగ్గర మేము దగ్గరలోనే చేస్తుంటాం. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఎవరైనా తినవచ్చు. మేము చేసేది బిర్యానీ చేస్తాం, లేకపోతే చికెన్ చేస్తాం, ఫిష్ చేస్తాం, ఫిష్ కర్రీ చేస్తాం, చికెన్ కర్రీ అలాంటివన్నీ చేసి మేము రైస్ లేకపోతే ఏదో ఒకటి చేసి వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు మమ్మల్ని ఫాలో అయినట్టయితే మేము మీకు ఆ మెసేజ్ షార్ట్ వీడియోలో మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎవరు వచ్చినప్పుడు తినడానికి చిన్న పెద్ద లేదు, తినాలనిపిస్తే మాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ఎక్కడ పెడుతున్నారు అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అక్కడ మేము వీడియోలు పెడుతుంటాం. మా వీడియోలో మీరు ఫాలో అయితే ఎక్కడ ఆ రోజు ఎక్కడ పెడుతున్నాం మీకు తెలుస్తుంది. మేము పెడతాం. ఉదయాన్నే కుకింగ్ మొదలు పెడతాం. మధ్యాహ్నం 2-3 ఆ టైంకి మేము తినడం మొదలు పెడతాం. ఆ టైంకి మీరు మా వీడియో చూసే వాళ్ళు ఎవ్వరు వచ్చినా మేము పెడతాం. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఫాలో అవ్వండి. 10 కాదు 20 కేజీలు కూడా చేసే రోజులు వస్తాయి. చేస్తాం కూడా. ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నదే మా కోరిక. మా కుర్రోళ్ళతో కలిపి 10 మంది కలిపి మేము ఈ వీడియో ఇలా చేస్తూ ఉంటాం. ఎవరైనా రావచ్చు. మా వీడియో పాలైన మా చుట్టుపక్కల మేము ప్రతి ఆదివారం, శనివారం ఏ రోజు కాలు ఉంటే ఆ రోజు మరుసటి రోజు నైటే నేను షార్ట్ మెసేజ్ పెడతాను. ఈరోజు మేము అక్కడ బిర్యానీ రైస్ మేము చేస్తున్నాం, ఎవరైనా తినాలనుకుంటే రండి, మేము ఫ్రీగానే పెడతాం అని చెప్పేసి మెసేజ్ పెడతాం. పాలైన వాళ్ళు మా వీడియో చూసి మీరు రావచ్చు. ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా మేము వాతావరణానికి మీరు ఎవ్వరు వచ్చినా మేము పెడతాం. బిర్యానీ అవని 10 మంది కలిసి పిల్లలతో వచ్చి ఏది మేము చేసినా మా సైట్ లో చికెన్ బిర్యానీ చేసి వీడియోని లైక్ చేయండి, చల్లగా ఉంది, వేడి వేడిగా తింటున్నాం.
ఇలా ఎందరికో అన్నం పెట్టాలనుకుంటున్నాను. బిర్యానీ చాలా మంది పిల్లలకి మురళికి ముఖ్యంగా విలేజ్ల పిల్లలకి బిర్యానీ తినలేరు, చికెన్ తినలేరు, ఎప్పుడుకో వారానికి తింటారు. అలాంటిది మేము పిల్లలకి కావని, పెద్ద ముసలోళ్ళకి కావని మేము కొన్ని రోజుల తర్వాత విలేజ్కి ఫుడ్ పెడదాం అనుకుంటున్నాం. కొంచెం సపోర్ట్ చేయండి. మీరే చూడండి, వీడియో చేసి మీ ఊర్లో రండి అనుకుంటే మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు ఏడుది కామెంట్ చేసి మెసేజ్ పెడితే ఏ రోజు రావాలన్నది మీరు చెప్తే ఆ రోజు చేసుకుని పిల్లలు ఉన్న ఊరికి వస్తాం. మీరు మెసేజ్ చేస్తే ఆ రోజు మీ ఊరు కానీ మీ చుట్టుపక్కల గ్రామానికి ఎవరు ఎక్కడ పిలిచినా మేము వస్తాం. బిర్యానీ ఎంతమందికి చేయాలి, ఎంతమంది ఉన్నారు చెప్తే మేము అది చేసి మేము మా పని పెట్టుకుని వస్తాం. కానీ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ రిలేషన్కి షేర్ చేయండి. ఈ వీడియో మీరు ఈ వీడియోకి మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ మేము ఎన్నో వీడియోలు చేయాలి, మేమందరికీ అన్నం పెట్టాలి. మీరెవరైనా ఎక్కడ ఉన్నా మా చుట్టుపక్కల అయితే పెడతాం, మెసేజ్ పెడతాం. ఆ రోజు ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా పర్వాలేదు, మేము పెడతాం. ఎంతమందికి అంటే అంతమందికి చేస్తాం మేము బిర్యానీ. ఆ రోజు చేసినప్పుడు దగ్గరలో ఉన్న ఎవరైనా రావచ్చు, ఎందుకంటే మేము పేరున పిలవలేము. మా వీడియో చూసి మాకు పాలైన వాళ్ళు అయితే పక్కన ఉండి పక్క నుంచి రావచ్చు.